ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీం 85వ వర్ధంతి వేడుకలు ఆసిఫాబాద్ జిల్లా జోడేఘాట్లో ఘనంగా జరగనున్నాయి. జోడేఘాట్లో ఆదివాసీలతో పాటు ప్రముఖ రాజకీయ నాయకులు నివాళులు అర్పిస్తారు. అయితే కొమరం భీం ఆశయాలు నేటికి నెరవేరలేదంటున్నారు ఆయన వారసులు. ఆయన పోరాట స్ఫూర్తి భవిష్యత్ తరాలకు అందిస్తూ ముందుకు సాగుతున్నారు. కొమరం భీం వీరమరణం పొంది 85 ఏళ్లు గడిచాయి. ఆదివాసీ గిరిజన కుటుంబంలో పుట్టిన కొమరం భీం ఆదివాసీలపై జరుగుతున్న దౌర్జన్యాలు, వేధింపులపై పోరాటం చేశారు. 11 గ్రామాలను సంఘటితం చేసి నాటి నిజాం రాజ్యంపై తిరుగుబాటు చేసిన ఆదివాసీ వీరుడు భీం. గెరిల్లా తరహా ఉద్యమంతో నిజాం రాజ్యంలో సంచలనం సృష్టించిన పోరాట వీరుడు భీం అంతటి మహనీయుడి గుర్తులు చెరిగిపోకుండా ఆదివాసీలు నిత్యం జాగ్రత్తలు తీసుకున్నారు. జోడేఘాట్లోని మ్యూజియంలో ఆయన వాడిన ఆనాటి ఆయుధాలు, ఇతర సామాగ్రి ప్రదర్శనలో పెట్టడంతో పాటు నాటి సన్నివేశాలను కళ్లకు కట్టినట్లుగా చూపేందుకు బొమ్మల్ని తయారు చేశారు. కొమరం భీం పోరాట తత్వాన్ని నేటి తరానికి పరిచయం చేస్తూ ఆయన స్ఫూర్తిని నింపుతున్నారు ఆదివాసీలు. తెలంగాణ సహా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి జోడేఘాట్ చేరుకుని కొమరం భీం ఆనవాళ్లను పరిచయం చేస్తూ ఆయన వీరత్వాన్ని బోధిస్తున్నారు. ఆదివాసీ నాయకుడిగా నాడు చేసిన పోరాటం మరవలేదంటూ భవిష్యత్ తరాలకు స్ఫూర్తి అందిస్తున్నారు. ఆనాడు నిజాం నవాబుపై పోరాడి వీరమరణం పొందిన కొమరం భీం ఆశయాలు నేటికి నెరవేరలేదంటున్నారు ఆయన వారసులు. జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో కొమరం భీం పోరాటం చేశారు. కానీ ఆయన 85వ వర్ధంతి సమయానికి కూడా ఆయన ఆశయాలు నెరవేరలేదని వారు వాపోతున్నారు కుటుంబ సభ్యులు. పోడు భూములు, నిరుద్యోగ సమస్య, త్రాగునీటి సమస్య, ఇలా ప్రతిదీ ఆదివాసీ గూడాల్లో నేటికి కనబడుతున్నాయి. కొమరం భీం వారసుడు ఆయన మనవడైన సోనేరావుకు నేటికి సొంత ఇల్లు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొమరం భీం వర్ధంతి వారి బహిరంగ సభకు ఆదివాసులందరూ కూడా ఇచ్చేసి ఈ సభను విజయవంతం చేయాలని కోరుతూ, అట్లాగే కొమరం భీం గారి యొక్క చరిత్రను చూసుకుంటే వారు చేసినటువంటి త్యాగాలు, వారు చేసినటువంటి పోరాటాలు యావత్ ఆదివాసీ సమాజానికి ఈరోజు ఏకతాటికి తెచ్చినటువంటి ఒక కొమరం భీం పోరాట యోధుడు. మరి వారి జీవిత చరిత్రను మనం ముందుకు తీసుకెళ్తూ ఆ రోజు మన నైజాం సర్కార్తో పోరాడి జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో వాడు పోరాడి ఈరోజు ఆదివాసీ సమాజానికి సంఘటితం చేసినటువంటి వ్యక్తి గారి జయంతి సందర్భంగా మనమందరం కూడా జోడేఘాట్కి వెళ్ళి ఆ సభను విజయవంతం చేయాలని, మన ఆదివాసీ సంఘాల చరిత్రను మనమందరం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. నేర్చుకొని ముందు వచ్చే తరానికి వాళ్ళ కొమరం భీం గారి చరిత్రను ముందు వచ్చే తరానికి మనం తెలియజేస్తూ వారి బాటలోనే నడుద్దామని కూడా ఈ సందర్భంగా నేను మన ఆదివాసీ సమాజం అందరికి కూడా నేను